జయ హో జయ హో. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించాలని డాక్టర్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించాడు, కష్టపడ్డాడు. ఆయన జీవితాంతం కుల నిర్మూలన కోసం పాటుపడ్డాడు. నేడు యువతకు కులం పట్ల కానీ మతాల పట్ల కానీ ప్రేమ అభిమానాలు పెరిగిపోయి కులాల పట్ల ద్వేషాలు, మతాల పట్ల విద్వేషాలు రగిలించుకుంటున్నారు. ఈ విద్వేషాలు, ద్వేషాలు ఉన్నంత కాలం కుల నిర్మూలన జరగదు. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలి అని డాక్టర్ అంబేద్కర్ 1936లో కుల నిర్మూలన అనే పుస్తకంలో రాశాడు. ఆయన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం నేటి యువత పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సమానత్వంతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. సమానత్వంతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే స్వేచ్ఛతో, సోదర భావంతో కూడుకున్నటువంటి సమాజం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడ్డప్పుడు సమాజంలో ఎలాంటి కుల ద్వేషాలు కానీ మత విద్వేషాలు కానీ జరగవు. అందుకే నేటి యువత మేల్కొనవలసిన అవసరం ఎంతో ఉంది. యువత మేలుకొంటేనే కుల నిర్మూలన జరుగుతుంది. కుల నిర్మూలన జరిగితేనే సమానత్వంతో కూడుకున్నటువంటి సమాజం ఏర్పడుతుంది. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని చెప్పినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం కోసం నేటి యువత పనిచేయాలి. భారతదేశం అంతా ఒకే కుటుంబంగా జీవించాలన్నా ఆ లక్ష్యం చేరుకున్నప్పుడు మాత్రమే దేశంలో జాతీయతా భావం ఏర్పడుతుంది. ఈ జాతీయతా భావం ఏర్పడాలంటే కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరిగినప్పుడు మాత్రమే జాతీయతా భావం ఏర్పడుతుంది. ఆ జాతీయతా భావం వచ్చినప్పుడు మాత్రమే కులాల పట్ల విద్వేషాలు, మతాల పట్ల ద్వేషాలు జరగవని, అలా జరగనప్పుడు రక్తపాతం జరగదని, సమానత్వంతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ భావంతో నిర్మాణమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డప్పుడు సోదర భావంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా జీవిస్తారని, దేశమంతా సుఖ సంతోషాలతో ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్. జయ హో.